హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విన్నీని. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అనేది చూపిస్తానండి. ఇది జిగురు అనేది రాకుండా చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ బెండకాయలు ఇంకా 2 ఉల్లిపాయలు లేదా 1 ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చిని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసి పెట్టుకోండి. నేనైతే నాకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే వీటిని మనం కర్రీ చేసుకుందాం, వచ్చేయండి. ప్రాసెస్ చూద్దాము. కడాయి అనేది పెట్టుకొని కడాయి అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనం ఒక 2 స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుందామండి. నేను ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్స్ అన్నీ మార్చేసాను. మీకైతే ముందే చెప్పాను కదా, డైట్ చేసినప్పుడు నేను ఆయిల్స్ అన్నీ తెచ్చుకున్నాను అనేసి. అదే ఆయిల్స్ అయితే నేను కంటిన్యూ చేస్తున్నాను, మీరు కూడా అలాగే యూజ్ చేయండి. ఇప్పుడైతే ఇందులోకి తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. తాలింపు దినుసులు అంటే ఆవాలు, ఇంకా జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ ఒక్కొక్క స్పూను, 1/2 టేబుల్ స్పూన్ అనేది వేసుకొని వీటినైతే మనం దూరగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మనకి తాలింపు అనేది ఎంత వేగితే అంత స్మెల్కి చాలా అంటే చాలా బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు లేదా లైట్గా వేగేంత వరకు అయితే వేయించుకుందాము. ఇక్కడ ఉల్లిపాయలు అనేది ఆల్మోస్ట్ వేగుతున్నాయి కాబట్టి ముందుగా కట్ చేసి పెట్టుకున్న, ఇప్పుడైతే వేగిపోయినాయి కదా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసేసి కలుపుకుందామండి. ఇలా కలుపుకునే ముందు ఇందులోకి ఉప్పు కానీ ఇంకా పసుపుని కానీ వేయద్దు. మూత అయితే అసలుకి పెట్టద్దు. మూత పెట్టకుండా ఉప్పు పసుపు కూడా వేయకుండా మొత్తం తాలింపు అంతా మనకి ముక్కలకు పట్టేంత వరకు, ఆయిల్ అనేది ముక్కలకు పట్టేంత వరకు కలుపుకొని అలానే ఒక 2 నుంచి 5 నిమిషాలు అనేది వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఏంటి అంటే మనకి జిగురు అనేది రాదనమాట. మనం మూత అయితే ఎప్పుడైతే మూత పెట్టేస్తామో అప్పుడైతే మనకి ఆటోమేటిక్గా జిగురు అనేది పట్టేస్తుంది. ఇలా కాకుండా ఒకరోజు ముందు నైట్ అయినా సరే కట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే వండుకున్న జిగురు రాదండి. ఇలా ఫ్రై అయితే అయిపోయినాయి కాబట్టి ఇందులోకి వచ్చేసి ఇప్పుడు ఉప్పు పసుపును కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే ఫ్రై చేసుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం అయితే ఫ్రై చేసుకోవాలండి. వేసాం కదా అని వదిలేస్తే అది మాడిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ఉప్పు పసుపు కూడా వేసేసి ఒక్కసారి అయితే కలిపేసుకుంటే ముక్క అనేది జిగురు అనేది రాదు. ఇప్పుడు మొత్తం మగ్గిపోయిన తర్వాత వేసుకుంటే ఒకసారి కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకుందాము. ఈ 2 మినిట్స్ ఫ్రై అయిపోయేలోపు ఒక పచ్చివాసన కూడా పోయిద్ది కాబట్టి ఇంకా ఇందులోకి మనం మీకు తగిన కారం లేదు అంటే కనుక మీకు సరిపడా కారాన్ని కూడా వేసుకొని కారం కూడా పచ్చివాసన పోయి ముక్కలకంతా కారం పట్టేంత వరకు కలుపుకొని వేయించుకోవాలి. ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోండి. నాకైతే ఈ 2 స్పూన్ల కారం అనేది సరిపోయింది. మేము పచ్చికారం అయితే వాడతానండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోనే దంచి పెట్టుకున్న 4-5 వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. లాస్ట్లో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా తాలింపులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వరకే వేసాను కదా. ఇంతేనండి, మన ఫ్రై అయితే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఉన్నప్పుడు అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పు సాంబారు అయినా సరే సైడ్ డిష్కి ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.